వెల్కమ్ టు మై నాలోని భావాలు. స్వీటీ వెళ్ళిపోవడంతో శైలజ అక్కడే బెడ్ మీద కూర్చొని నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, కానీ ఎలా? ఇంత పెద్ద ఇంట్లో నుండి నేను ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ లక్ష్మి భోజనం తీసుకుని వస్తానని చెప్పడం గుర్తొచ్చి వెంటనే లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. తన ఒంటి మీద ఎప్పుడైతే చల్లని నీళ్లు పడ్డాయో అప్పుడు తన మనసుకి హాయిగా అనిపించి తలంటూ స్నానం చేసి 2 రోజులుగా ఉన్న బడలికని పోగొట్టుకుని రూమ్లోకి వచ్చేసరికి లక్ష్మి కూర్చుని కనిపించింది. శైలజ మొహమాటంగాని నేను కొంచెం సేపాగి తింటాను, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పింది. పర్వాలేదు, ఉంటాను తిను అని లక్ష్మి చెప్పింది. శైలజ బెడ్ మీద కూర్చొని జుట్టు తడిగా ఉండటంతో టవల్తో కాస్తంత తుడుచుకుంటూ మీరేమీ అనుకోనంటే ఒక మాట, నాకు నిజంగా ఆకలిగా లేదండి, నేను అస్సలు తినలేను ఇప్పుడు అని శైలజ బలవంతంగా తాను చెప్పాలి అనుకున్నది చెప్పింది. లక్ష్మి తలదించుకొని మాట్లాడుతున్న శైలజని పరీక్షగా చూసి చాలా అమాయకంగా అనిపించడంతో, పైగా తన మెడలో నల్లపూసలు వేస్తున్న విషయం తనకే తెలియదని విక్రాంత్ చెప్పడంతో మెల్లగా పరిస్థితులేంటో తెలుసుకోవచ్చని నెమ్మదించి తన చేతి మీద చేయేసి సమస్యలు ఎప్పుడూ ఉండనే ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి, అందుకని తినడం మానేస్తామా బ్రతకడం మానేస్తామా కానివ్వు అని లక్ష్మి అనింది. లక్ష్మి ఎప్పుడైతే తన చేతి స్పర్శను అందించి మాట్లాడిందో శైలజకి వెంటనే కన్నీళ్లు వచ్చాయి. ఎప్పటి నుండో అదుపు చేసుకున్న కన్నీళ్ళని లక్ష్మికి అర్థమవడంతో ఎందుకని వారించకుండా మౌనంగా చూస్తూ ఉంటే శైలజ వెంటనే కన్నీళ్లను తుడుచుకొని ప్లేట్ చేతుల్లోకి తీసుకొని మరో మాట లేకుండా తినడం మొదలుపెట్టింది. తను తింటున్న తీరుని బట్టి చాలా ఆకలి మీద ఉందని అర్థమయ్యాక మరి ఇంత ఆకలి ఉన్నా వద్దు అనిందంటే ఏదో బాధలో ఉందని అర్థం చేసుకొని లక్ష్మి అలా చూస్తూ కూర్చుంది. ప్రకాష్ కాల్ చేయడంతో ఆలోచనల్లో నుండి బయటకు వచ్చిన విక్రాంత్ లిఫ్ట్ చేసి చెప్పురా అని అన్నాడు. హలో, ఇంటి బయట ఉన్నా, వెయిట్ చేస్తున్నా అని బయటికి రా అని ప్రకాష్ అన్నాడు. రేపు కలుద్దాం కదా అని విక్రాంత్ అన్నాడు. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఈరోజు మొత్తం కాల్ లిఫ్ట్ చేయలేదు, అస్సలు మాట్లాడలేదు, రాత్రి చూసిందే, మళ్ళీ మాట లేదు, నోరు మూసుకొని బయటికి రా అని ప్రకాష్ కాల్ కట్ చేశాడు. విక్రాంత్ ఫోన్ పక్కన పెట్టి లేచి ఇంట్లో నుండి వెళ్ళాడు. వాచ్మెన్ తో ముచ్చట్లు పెట్టిన ప్రకాష్ విక్రాంత్ని చూడగానే ఏంట్రా పొద్దున్నుంచి ఒక ఫోన్ లేదు, ఏం లేదు, పైగా ఇంటికి కూడా రాలేదు, రేపు ఎంగేజ్మెంట్ అన్న సంతోషంలో మునిగి తేలుతున్నావా ఏంటి అని అడిగాడు. అరే అదంతా ఏం కాదు, ఇలారా అని ప్రకాష్ చేపట్టుకొని పక్కకు తీసుకుని వెళ్ళి ఏమైంది, ఎందుకు వచ్చావు అని విక్రాంత్ అడిగాడు. నాకు తెలుసు ఇక్కడికి రావడం నీకు నచ్చదని, కానీ నువ్వు మార్నింగ్ నుండి మాట్లాడకపోయేసరికి దిగులుగా అనిపించి వచ్చాను, అందుకే ఇంట్లోకి రాలేదు. వస్తే నాలాంటి లో క్లాస్ ఫెలో ఎందుకు వచ్చాడని మీ ఇంట్లో నీకు తిట్లు ఎక్కువ పడతాయిగా, అందుకే ఇక్కడ ఇలా నిలబడ్డాను అని ప్రకాష్ అన్నాడు. ప్లీజ్ అలా అనకు, నా దృష్టిలో నువ్వు చాలా హై స్టాండర్డ్ లో ఉంటావు అని విక్రాంత్ ప్రకాష్ బైక్కి ఆనుకొని దిగులుగా అన్నాడు. నాకు తెలుసులేరా, అందుకే కదా నీకోసం ఇంత దూరం వచ్చాను. ఇకపోతే విషయం చెప్పు, ఎందుకు మార్నింగ్ నుండి ఫోన్లో టచ్లో లేవు, కనీసం కలవలేదు, ఏమైంది, మూడ్ ఆఫ్ లో ఉన్నావా, ఎంగేజ్మెంట్ ఇష్టం లేదా, ఏమో రేపు పెళ్ళయ్యాక తనతో లైఫ్ బాగుంటుందేమో, ఆలోచించి చూడు అని ప్రకాష్ నెమ్మదిగా చెప్పాడు. చచా అదేం లేదురా, ఇంట్లో వాళ్ళందరూ నైట్ ఎక్కడికో వెళ్లారు, మార్నింగ్ వచ్చారు, పైగా నీకు తెలుసు కదా 2 రోజులుగా బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, సో రెస్ట్ తీసుకున్నానంతే అని విక్రాంత్ చెప్పాడు. అంతేనా, నేను ఇంకా ఏం జరిగిందో అని టెన్షన్ అయ్యాను, ఇంటికి వస్తావా అని ప్రకాష్ అడిగాడు. లేదురా, ఇంట్లోనే ఉంటాను, ఆల్రెడీ ఇంట్లో అందరూ ఉన్నారు, ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకున్నారు, రేపు ఎలాగో ఎంగేజ్మెంట్ కదా, ఎల్లుండి కలుద్దాం, రేపు మాత్రం నువ్వు రావాలి, గుర్తుపెట్టుకో అని విక్రాంత్ గట్టిగా చెప్పాడు. తప్పకుండా వస్తాను, నేను చూశాను కదా ఇప్పుడు రిలాక్స్ గా ఉంది, ఫోన్ ఆఫ్ చేయకు సరేనా, వెళ్తున్నా, బాయ్ అని ప్రకాష్ చెప్పడంతో విక్రాంత్ చిన్నపాటి నవ్వుతో అలాగే అని అన్నాడు. ప్రకాష్ బయలుదేరి వెళ్ళిపోయాక విక్రాంత్ ఇంట్లోకి వచ్చాక గెస్ట్ రూమ్ వైపు చూశాడు. అప్పుడే లక్ష్మి ప్లేట్ తీసుకుని బయటికి రావటంతో ఎదురుగా ఉన్న విక్రాంత్ వైపు చూసి తను తినింది. నీకు భోజనం తీసుకురానా అని అడిగింది. వద్దు పిన్ని, నేను 1 నిమిషం తనతో మాట్లాడాలి అని విక్రాంత్ అనడంతో లక్ష్మి అటు నుండి కిచెన్లోకి వెళ్ళింది. విక్రాంత్ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి డోర్ నాబ్ పట్టుకొని మెల్లగా ఓపెన్ చేసేసరికి తల ఎత్తిన శైలజ వెంటనే లేచి నిలబడింది.
విక్రాంత్ అడుగు లోపల పెట్టి డోర్ క్లోజ్ చేయడంతో శైలజ అడుగు వెనక్కి వేసి బెడ్ తగిలి కూర్చుండిపోవడంతో మళ్ళీ కంగారుతో వెంటనే లేచి నిలబడింది. టెన్షన్ పడకు, నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. ఇబ్బందిగా ఫీల్ అవ్వకు. ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది. నువ్వు కాస్త నార్మల్గా ఉండడానికి ప్రయత్నించు అని చెప్తూ ఉండగానే నేను వెళ్ళిపోతానండి అని శైలజ మూతి విరుస్తూ ఏడుపు మొహంతో అడిగింది. విక్రాంత్ సైలెంట్గా ఉండడంతో ప్లీజ్ నేను వెళ్ళిపోతాను అని కన్నీళ్లు పెట్టుకోవడంతో విక్రాంత్ అడుగు ముందుకేసి ప్లీజ్ ఏడవద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు. శైలజ ఏడుస్తూనే ఉండడంతో పొద్దున్నే నేను తీసుకెళ్తాను, ప్రస్తుతానికి నార్మల్గా ఉండు. ఇంట్లో ఎవరికీ తెలీదు, తెలిస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. రేపు మార్నింగ్ నేను డ్రాప్ చేస్తాను, ఈవినింగ్ పైన తిరిగి పిక్ చేసుకుంటాను అని విక్రాంత్ చెప్పాడు. శైలజ ఏడుస్తూ సైలెంట్గా ఉండడంతో నువ్వు రెస్ట్ తీసుకో, ఎవ్వరూ నిన్ను ఇబ్బంది పెట్టరు, ఏదైనా కావాలంటే పైన నా రూమ్ అని చెప్పి కళ్ళు మూసుకొని తెరిచి డోర్ నాకు చేస్తే నేను బయటకు వస్తాను అని విక్రాంత్ చెప్పాడు. శైలజ సైలెంట్ గా తల దించుకొని ఉండటంతో తన పాకెట్ లో ఉన్న టాబ్లెట్స్ బెడ్ మీద పెట్టి ఇవి వేసుకో, నీ ఫీవర్ కంట్రోల్ అవుతుంది, నిద్ర పడుతుంది అని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోయాడు. విక్రాంత్ నేరుగా వెళ్ళిపోవడంతో చూసిన లక్ష్మి అసలు ఏం జరుగుతుంది, ఆ అమ్మాయిని భారీగా యాక్సెప్ట్ చేయలేదు, కానీ నల్ల పూసలు మెడలో వేసేశాడు. ఇక ఈ అమ్మాయిని చూస్తే ఈ పెళ్లి అసలు ఇష్టం లేదని అర్థమవుతుంది. ఏదో బాధల్లో కూడా ఉంది, ఏడుస్తోంది. అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు అడిగితే చెప్తుందా, అసలు రేపు నిశ్చితార్థం అన్న విషయం ఆ అమ్మాయికి తెలుసా, ఒకవేళ తెలియకపోతే తెలిసాక ఎలా ఫీల్ అవుతుంది అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ శైలజ రూమ్కి వెళ్ళింది. అప్పటికీ శైలజ ఏడుస్తూ ఉండడంతో కంగారు పడిన లక్ష్మి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, వాడేమైనా అన్నాడా అని కంగారుగా అడిగింది. శైలజ ఇంకా ఎక్కువ ఏడవటంతో లక్ష్మి దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకొని తన భుజం మీద చేయి వేసి రబ్ చేస్తూ ఏం జరిగింది అని మరోసారి కాస్తంత ప్రేమగా అడిగింది. శైలజకి ఆ మాటతో ఏదో భరోసా దొరికినట్టు అనిపించడంతో లక్ష్మిని హత్తుకొని 2 నిమిషాల పాటు తన గుండెల్లో భారాన్ని దింపుకొని దూరం జరిగి కన్నీళ్లు తుడుచుకొని ఏం లేదండి, నాకు జ్వరంగా ఉంది, టాబ్లెట్స్ వేసుకోమని చెప్పారంతే అని ఎక్కిళ్ళు పెడుతూ చెప్పి ఇంకేం మాట్లాడకుండా అడుగు ముందుకు వేసి టాబ్లెట్స్ వేసుకొని నాకు బాగా నిద్రొస్తుందండి, అలసిపోయాను, నేను పడుకుంటాను అని చెప్పింది. లక్ష్మి అలాగే చూసి నువ్వు నన్ను అత్తయ్య అని పిలవచ్చు, నేను నీకు వరుసకి చిన్న అత్తయ్య అవుతాను అని లక్ష్మి శైలజని గమనిస్తూ చెప్పడంతో శైలజ ఆశ్చర్యంగా చూసింది. వాడు ఎవరి దగ్గర ఏదైనా దాస్తాడేమో కానీ నా దగ్గర ఏమీ దాచిలేడు, విషయం నాకు తెలుసు అని లక్ష్మి చెప్పడంతో శైలజకి ఇంకా ఏడుపొచ్చి బెడ్ మీద కూర్చుంది. పక్కనే లక్ష్మి కూడా కూర్చొని ఏం జరిగింది అని అడిగింది. శైలజ ఏం మాట్లాడకుండా అలా ఏడుస్తూ ఉండడంతో ఇక ఎంత అడిగినా చెప్పదని అర్థమై సరే నువ్వు పడుకో, ఏం ఆలోచించకు అని నుదుటి మీద తాకి జ్వరంగా ఉండడంతో లేచి పడుకో అని మరోసారి చెప్పింది. శైలజ అక్కడే ముడుక్కుని పడుకోవడంతో లక్ష్మి బెడ్షీట్ కప్పి మోకాళ్ల మీద కూర్చొని శైలజ తల నిమిరి కంటి కొసల్లో నుండి వస్తున్న కన్నీరుని తుడుస్తూ చూడు శైలు, వాడు చేసిన పని తప్పని నేను అనను, కానీ ఏం చేసినా తెలివితోనే చేసుంటాడు అన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే వాడిని పెంచింది నేను, వాడి మీద నమ్మకం నాకుంది, కానీ నేను అది చూపించలేక వాడినే 4 మాటలు అన్నాను. కానీ నీ బాధ చూస్తే నాకు బాధ కలుగుతుంది, అందుకే భరోసా ఇస్తున్నా, అన్నీ సర్దుకుంటాయి, ఎక్కువ ఆలోచించకు, ప్రశాంతంగా అన్ని పక్కన పెట్టి పడుకో అని లక్ష్మి చెప్పింది. శైలజకి ఏమనిపించిందో తెలియదు కానీ లక్ష్మి మాటలు ఊరటగా అనిపించడంతో తల ఊపి కళ్ళు మూసుకుంది. లక్ష్మి లేచి లైట్ ఆఫ్ చేసి డోర్ వేసి బయటకొచ్చి అసలేం జరుగుతుంది, ఈ విషయం గురించి ప్రకాష్ని అడిగితే ఏమైనా తెలుస్తుందా, రేపు ఒకసారి అడిగి కనుక్కోవాలి అని అనుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది. విక్రాంతికి నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉండగా విఘ్నేష్ నుండి కాల్ రావడంతో మాట్లాడబుద్ధి కాక కట్ చేశాడు. మళ్ళీ విఘ్నేష్ కాల్ చేయడంతో ఇగ్నోర్ చేయలేక లిఫ్ట్ చేసి చెప్పురా అని అన్నాడు. ఏంటి వాళ్ళకు కాల్ కూడా చేయలేదు, నాకు ప్రకాష్ కాల్ చేశాడు, నువ్వు అసలు ఒక్కసారి కూడా మాట్లాడలేదని, కనీసం ఇంటి వైపు కూడా రాలేదని సాయంత్రం చెప్పాడు, నేను ఇంట్లో బిజీగా ఉండి నీకు కాల్ చేయడానికి కుదరలేదు అని విఘ్నేష్ అడిగాడు. కాసేపటి క్రితమే ప్రకాష్ ఇంటి దగ్గరికి వచ్చాడు, నేను మాట్లాడానులే అని విక్రాంత్ చెప్పాడు. ఇప్పుడు రావచ్చు కదా, నేను కూడా ఫ్రీగా ఉన్నాను అని విఘ్నేష్ అన్నాడు. నేను రానురా, నా మనసేం బాలేదు అని విక్రాంత్ చెప్పాడు.
పోనీ నన్ను రమ్మంటావా అని విఘ్నేష్ అడిగాడు. వద్దు, నాకు ఒంటరిగానే ఉండాలనుంది అని విక్రాంత్ చెప్పాడు. సరే నీ ఇష్టం, రేపు ఎంగేజ్మెంట్ కదా, నేను ప్రకాష్ కాస్త త్వరగా వచ్చేస్తాం, సరేనా? ఇక ఇదంతా వదిలే, నేను చెప్పింది చేసావా అని విఘ్నేష్ డౌట్గా అడిగాడు. నీకు దండం పెడతాను, దాని గురించి ఏం మాట్లాడుకు, అసలు నాకు ఇప్పుడు మాట్లాడే మూడ్ కూడా లేదు, బాయ్ అని విక్రాంత్ కాల్ కట్ చేశాడు. ఏమైంది వీడికి? ఇంట్లో వాళ్ళతో తప్ప ఎవరితో ఇలా చిరాగ్గా మాట్లాడడే? ఏమైంది? పైగా నాతో అని విఘ్నేష్ చాలాసేపు ఆలోచించి సమాధానం ఏమీ దొరకక, సర్లే ఎలాగో పొద్దున్నే వెళ్తాంగా, అప్పటికి వాడి మూడ్ సెట్ అవుతుందనుకుంటా. ఇష్టం లేని నిశ్చితార్థం కదా, కాస్త ఇలానే ఉంటుంది అని లైట్ తీసుకున్నాడు. విక్రాంత్ నిద్రపోకుండా చాలాసేపు మేల్కొని అటూ ఇటూ తిరుగుతున్న ప్రెషర్ తగ్గకపోవడంతో అక్కడి నుండి టాప్ ఫ్లోర్ లో ఉన్న జిమ్ రూమ్ లోకి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూనే టీ షర్ట్ తీసి పక్కనేసి టేబుల్ మీద ఉన్న బాక్సింగ్ గ్లో తీసుకొని చేతికి వేసుకొని వెళ్లి తన పంచింగ్ శాండ్ బ్యాగ్ దగ్గర నిలబడి గట్టి పంచ్ ఇచ్చాడు. శాండ్ బ్యాగ్ చాలా దూరం వెళ్లి రిటర్న్ రావడంతో దాన్ని కంటిన్యూగా పంచ్ చేయడం మొదలు పెట్టాడు. తన ప్రెషర్ పూర్తిగా తగ్గాలి అనేంత వరకు అలా పంచ్ చేస్తూనే ఉండాలి అని అనుకుంటూ దాదాపు 10 నిమిషాల పాటు పంచ్ చేసిన ఒంటి నిండా చెమట పట్టింది. కానీ తనలో ఉన్న ఇబ్బంది ఏమాత్రం బయటికి పోకపోవడంతో లాస్ట్ గా గట్టిగా ఒక పంచ్ ఇవ్వడంతో శాండ్ బ్యాగ్ క్రాక్ ఇచ్చి శాండ్ బయటికి మొత్తం రావడంతో చేతికి ఉన్న గ్లోని తీసి విసిరి కొట్టి అక్కడే కూర్చున్నాడు. చాలాసేపు కూర్చున్న విక్రాంత్ అక్కడి నుండి లేచి రూమ్ లోకి వెళ్లి అప్పుడు షవర్ ఆన్ చేసి రూమ్ లోకి వచ్చి తడి జుట్టుతో అలాగే బెడ్ మీద వాలిపోయాడు. ఎక్కువ ఆలోచనల్లో ఉండటంతో పైగా తలంటూ స్నానం చేయడంతో తెలియని మత్తు కమ్మేసి గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. టాబ్లెట్స్ వేసుకోగానే మత్తుగా నిద్రపోయిన శైలజకి మెలకువ రావడంతో లేచి క్లాక్ కోసం చూడగా కనిపించక టైం ఎంతన్నది అర్థం కాకపోవడంతో అక్కడి నుండి మెల్లగా డోర్ ఓపెన్ చేసి హాల్లోకి వచ్చి చూడగా వాల్ క్లాక్ కనిపించడంతో టైం చూసి 3 గంటలు కావడంతో మెల్లగా వెళ్లి మెయిన్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినా రాకపోవడంతో ఏం అర్థం కాక ఇల్లు మొత్తం పరిశీలించి చూడగా ఎవరూ కనిపించకపోవడంతో మరేదైనా దారి ఉందేమోనని కిచెన్ వైపు వెళ్ళింది. కిచెన్ లోకి వెళ్లి చూడగా డోర్ ఉండటంతో తెలియని టెన్షన్ మొదలై హడావుడిగా అడుగులు వేస్తూ వెళ్లి డోర్ లాక్ ఓపెన్ చేస్తూ ఉండగా ఎవరది అని అనటంతో శైలజ గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి మెల్లగా వెనక్కి తిరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.